హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం 111. ఈరోజు మన ప్రయాణంలో భాగంగా నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా యూట్యూబ్లో ఎక్కడా లేని టెంపుల్స్, ఎవరు చూపించని టెంపుల్స్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. ఒక కొండ గుట్టపైన ఈ టెంపుల్ ఉంటుంది. హైదరాబాద్ టు బెంగళూరు హైవే ఉంటుంది కదండి. అనంతపూర్ నుంచి మామిళ్ళపల్లి వెళ్ళే రూట్లో దగ్గరలో మనకి ఈ టెంపుల్ అయితే వస్తుంది. మనమైతే ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్దాం. లెట్స్ గో. యాక్చువల్లీ ఈ టెంపుల్ గొల్లపల్లి అనే ఊర్లో ఉంటుందండి. ఇక్కడ మనకి వెనకాల కనిపిస్తుంది కదా, ఆ గుట్టపైన టెంపుల్ ఉంటుంది, నరసింహస్వామి టెంపుల్. ఇలాగే వెళ్ళాలి, రండి వెళ్దాం. అదిగోండి, ఇక్కడ మనకు పైన కనిపిస్తుంది కదా గుడి, చూసారా? చిన్న కొండ మీద ఈ టెంపుల్ ఉంటుంది, చూసారా కదా? పాత అప్పుడు ఇంతకు ముందు కాలంలో వేసిన ఆ స్టెప్స్ పైన ఇంకొక కంకరాలతో ఇంకొక స్టెప్స్ వేశారు. ఇదే మెట్లు ఎక్కడం. రండి వెళ్దాం. చూసారా కొండ? చూసారా రాయి ఎంత పెద్దగా ఉంది తెలుసా? రాయి కొండపైన ఈ రాయి దొర్లిందిరా అంటే మొత్తం హైవేలోకి వెళ్ళిపోతుంది. చూసారా? ఇక్కడ చూడండి, రెండు రాళ్ళపైన ఆ రాయి ఇలా నిలబడింది అనమాట. ఓకే, ఎలా అంటే మష్రూమ్ ఆకారంలో, ఒక పుట్టగొడుగు ఆకారంలో నిలబడింది చూడండి. అంటే పెద్ద పెద్ద రాళ్ళండి ఇవన్నీను. దూరం నుంచి మనకి హైవేలో నుంచి చిన్న కనపడతాయి, కానీ ఈ దగ్గర నుంచి చూస్తే చాలా పెద్ద రాళ్ళు. ఇదేనండి గుట్టపైన గొల్లపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చూసారా? క్లైమేట్ అంటే ఎంత బాగుందంటే ఇక్కడ నుంచి వ్యూ మీరు చూడొచ్చు. ఇది స్వామివారి ధ్వజస్తంభం అండి. మనకి రహదారిని హైవే నుంచి బాగా నీట్గా కనిపిస్తుంది. మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఇట్లా చూసారా? పచ్చని పొలాలు. అక్కడ మనకు కనిపిస్తుంది బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే అండి. అది ఈ చిన్న గుట్టపైన, గొల్లపల్లి చిన్న గుట్టపైన మీకు దూరం నుంచి చూస్తే కనిపిస్తుంది బాగా. చూడండి, నరసింహస్వామి టెంపుల్. లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుందాం, రండి. బయట ఇలాగైతే రెండు పక్కల సేమ్ ఇలాగే ద్వారపాలకులు ఉంటారండి. మనకు చూసారు కదా, ఇక్కడ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. పైన చూస్తే కొండలు చూసారా మీరు? ఆ కొండపైనే ఆ గోపురం కూడా కట్టారు, నరసింహస్వామి గోపురం. రండి ఇలాగ లోపలికి వెళ్దాం. పాతగల్లి అంటే మరి కొత్తదేం కాదండి, కలర్ కొట్టారు, పాతకాలం కూడా. మీరు అప్పుడే చూస్తానే రండి లోపలికి వెళ్దాం ఒకసారి. చూసారా? పాత రాళ్ళు, కొండ. ఈ కొండపైన ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందండి. చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా రావడం చాలా ఫస్ట్ టైం ఇది. మనకి ఇలా వస్తే చూసారా, వెళ్తూ రావడానికి, అటు రావడానికి అయితే మనకి అస్సలు జూమ్ చేయండి. ఈ గుట్ట అండి రాళ్ళ కింద, చూసారు కదా మనకి ఎంత బాగుందో. ఈ రాళ్ళ కింద లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు. రండి చూపిస్తాం మీకు. దేవుని ఎంత బాగా ఇచ్చారు ఇక్కడ. కొండ కింద అండి, కొండ కింద మధ్యలో ఇక్కడ చూశారు కదండి, శివపార్వతులు బొమ్మ గీశారు. కూర్చుంటా. చూశారు కదండి, లక్ష్మీ నరసింహస్వామి కొండ కింద, కొండపైన ఓ పెద్ద రాయి కింద స్వామివారి టెంపుల్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైతే లేరు ఈ టైంకి, మనం కొద్దిగా లేట్గా వచ్చాము, దర్శనం చేసుకోవచ్చు మీరు. చూశారు కదండి, పాతకాలం నాటి విగ్రహం ఇక్కడ కొండ గుట్టపైన, కొండ రాళ్ళ కింద అయితే మనకి స్వామివారు ఉన్నారు. మీకు గుట్టంతా చూపిస్తా, ఒకసారి చూడండి. చూసారు కదా, పెద్ద బండరాయి, చాలా పెద్ద బండరాయి.
ఆ బండరాయి కింద ఇలా నరసింహస్వామి ఉన్నారు. మీ గుడంతా కూడా చూడొచ్చు మీరు. ఇప్పుడు చూసారు కదా, రాయి చాలా అంటే చాలా పెద్ద రాయి. ఈ రాయి కింద టోటల్ వైట్ అంటే సున్నంతో మనకి పెయింట్ చేశారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. కొండ గుట్టుపై నుంచి వచ్చాం కదా లోపలికి ఇది. సో ఇలా వస్తే ఇది ఇలా మనకి ఏదన్నా పెట్టుకోవడానికి ఇలా అరుగు కట్టారు. సో ఇలాగే వస్తే ఇదిగోండి, ఇది చూసారు కదా, మనకి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. మరి లక్ష్మీ నరసింహస్వామి బొమ్మ గీశారు, విగ్రహం కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, స్వామివారి మూల విరాట్ అనమాట. పాతకాలం నాటి రాయి. ఇక్కడ మనకి నమస్కరిస్తూ భక్త ప్రహ్లాద అయితే ఉన్నారు, చూసుకోవచ్చు. మీరు పైన గమనిస్తే కొండ గుట్ట అంటే ఒక పెద్ద బండరాయి కింద స్వామివారి విగ్రహం ఉందన్నమాట. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి టెంపుల్ని చూస్తున్నానండి. అంటే ఒక గుట్టపైన మనకి ఎక్కువ హైట్ కూడా లేదు, నిలబడలేము ఇక్కడ. చూసారా, నిలబడితే మనకి తగులుతుందన్నమాట రాయి. ఇంట్లో గుట్టపైన ఇలాంటి టెంపుల్ అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను. యూట్యూబ్లో ఎక్కడా లేదండి వీడియో. మెయిన్గా లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా పవర్ఫుల్. మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామిని మనసారా. ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అని కింద కామెంట్ చేయండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. నరసింహస్వామి మంత్రం అండి, చాలా పవర్ఫుల్ మంత్రం. చూశారు కదా, ఈ కొండ గుట్టపైన ఈ రాళ్ళ కింద నరసింహస్వామి. ఎందుకు నరసింహస్వామి అంటే చాలా భక్తి అండి నాకు. మన ఫస్ట్ వీడియో కూడా నరసింహస్వామి, చాలా బాగా ఆదరించారు దానికి. అండ్ తర్వాత పెన్నోబలం లక్ష్మీ నరసింహస్వామికి వెళ్ళాం. మల అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూపించాం. ఇది 4వ క్షేత్రం అనమాట మనం చూపించే దాంట్లో. కదిరి కూడా చూపించాం, రైట్. మనం కదిరి లక్ష్మీ నరసింహస్వామి కూడా చూపించాం. 5వ క్షేత్రం ఈ గొల్లపల్లి నరసింహస్వామి క్షేత్రం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి దేవాలయాన్ని, ఎవరు చూడని దేవాలయాన్ని యూట్యూబ్లో ఫస్ట్ టైం అయితే మనం చూపిస్తున్నాం. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. ఇక్కడ ఉండేది మనకి ఆదిశంకరాచార్యులు అండి. ఈయనే మన సనాతన ధర్మం యొక్క అంటే మన దేవుళ్ళని, హిందూ దేవుళ్ళని ఎంతో అంటే ఆయన పరిరక్షించారనమాట. భారతదేశం మొత్తం తిరిగి హిందూ ధర్మాన్ని పరిరక్షించిన వారిలో ఈయన ఒకరనమాట. మీకు లాంగ్ షాట్ పెట్టి చూపిస్తానండి, ఒకసారి చూడండి. ఇదిగో ఇలా ఉంటుంది టెంపుల్. చూసారా అస్సలు పెద్ద బండరాయి కింద. ఇప్పుడైతే మీకు బాగా అర్థమై ఉంటుంది ఎలా ఉంది టెంపుల్ అనేసి. సో ఇంత ఓపెన్ ప్లేస్లో మనకి ఈ గుట్టపైన స్వామివారి టెంపుల్ ఉంది. చూసారు కదా, 3 నామాలు, శ్రీహరి కాబట్టి ఈయన స్వామివారు. టోటల్ అంతా వైట్ పెయింట్తో మనకి ఇక్కడ ముఖద్వారానికి ఎదురుగా ఈ టెంపుల్ చిన్న చెట్టు ఉంటుంది, వేపమాన్ చెట్టు. ఇప్పుడు ఒకసారి కొండ పైకి వెళ్ళడానికి ఇక్కడ ఒక దారి ఉందండి, వెళ్దాం మనం. ఇలా ఉంది కొండ బ్యాక్ సైడ్ అనమాట. ఇది చూద్దాం అసలు ఏముందని చూద్దాం. ఇందాక మనం లోపల నుంచి చూపించాము కదా, ఇక్కడి నుంచి ఒక దారి ఉందన్నమాట. మీ పైన ఎవరైనా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. మీకు ఇక్కడి నుంచి లొకేషన్ అయితే చూపిద్దామని. మనకు బుజ్జి నత్త కనపడిచ్చింది, హాయ్ చెప్తుంది. మీరు కూడా హాయ్ చెప్పండి. ఇది ఉత్తర ద్వారం అండి, హరి టెంపుల్ కాబట్టి, నరసింహస్వామి టెంపుల్ కాబట్టి ఇది ఉత్తర ద్వారం. ముక్కోటి ఏకాదశి రోజు, తొలి ఏకాదశి రోజు ఇక్కడి నుంచి మనకి దర్శనం ఉంటుంది. మీరు బ్యాక్ సైడ్ అయితే ఇలా చూడొచ్చు టెంపుల్ని. చూస్తారు కదా, ఆ రాళ్ళపైన నిలబెట్టారండి స్వామి. మనమైతే కొండపైకి పూర్తిగా వచ్చేసాము. కొండ చూసారు కదా, ఇట ఏటువాలుగా ఉంది. ఇలా ఏటవాలుగా ఉన్న రాయి మీద స్వామివారి విగ్రహం పెట్టారు పైన. చూసారు కదా, ఆ నాగశేషు పడగలు ఉన్నాయి. స్వామివారి విగ్రహం కూడా ఉందన్నమాట, లక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహస్వామి. మీరు ఇక్కడ గమనిస్తున్నారా, రాయి అండి ఏటవాలుగా నిలబెట్టినట్టుంది. అంత పెద్ద బండరాయి మనం చాలా చాలా రేర్గా చూస్తాం.
ఇది స్వయంగా వెలిసిన రాయి పైన ఆ స్వామివారి విగ్రహాన్ని పెట్టారు. చూసారు కదా ఏటవాలుగా ఎంత బాగుందో. ఈ కొండపైన మనం చూస్తే వెనక చూసారా ఇంకా చాలా పెద్ద కొండ ఉంది. ఆ కొండను కూడా ఎక్కాలనుకున్నాను, కాళ్ళు నొప్పిస్తాయని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయినా. ఇంకా చూశారు కదండి, యూట్యూబ్లో ఎక్కడా లేని టెంపుల్ నేను మీకు చూపించాను. గొల్లపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, బెంగళూరు హైవే, బెంగళూరు హైదరాబాద్ హైవే, అనంతపూర్ నుంచి మామిళ్ళపల్లి వెళ్ళే రూట్లో మధ్యలో లెఫ్ట్ సైడ్ చిన్న కొండగుట్ట పైన మనకి టెంపుల్ ఉంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి టెంపుల్స్ 10 మందికి తెలియజేయాలి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం 111. లైక్, కామెంట్ అండ్ షేర్. బాయ్. మృత్యుర్మృత్యుం సమూద్మహం తం సర్వతోముఖం లైపేంద్ర లైటాడా.